హలో గైస్, ఈ జనరేషన్లో చాలా మందికి నాలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి స్నానం చేయడం రాదు, భయపడతారు. సో నేను కూడా భయపడేదాన్ని, నాకు కూడా రాకపోయేది. మా అత్తమ్మనే చేపించేది అనమాట. ప్రతిసారి మా అత్తమ్మ ఉండదు కదా, ఒక్కొక్కసారి ఉండదు అనమాట. అప్పుడు నాకు ఇట్లా వదిలేసేదాన్ని, స్నానం చేపించకపోయేదాన్ని. మా అత్తమ్మ వచ్చినాకనే చేపించేదాన్ని అనమాట. సో అట్లా కాకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా నా అంతలా నేను ట్రై చేసిన అనమాట. మా అత్తమ్మని చూసి నేను ట్రై చేసిన. ఇక నాకు అట్లా అలవాటు అయిపోయింది. నేను కూడా స్నానం చేపించగలుగుతున్నా. సింపుల్గా ఈజీగా మనం భయపడకుండా ఉంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. నేను కూడా స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని, తర్వాత అలవాటు అయిపోయింది. మీరు కూడా చేపిస్తుంటే మీకు కూడా అలవాటు అవుతుంది. సో ఆగిపోకండి, రాదని భయపడి ఆగిపోకుండా ట్రై చేయండి, కంపల్సరీ మీకు కూడా వస్తుంది. నేనైతే ఎట్లా చేపిస్తున్నానో మీకైతే చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఏం భయపడకుండా చేపియండి గైస్. ఇప్పుడైతే నేను చేపిస్తాను, చూడండి. మేము రీసెంట్గానే మొన్ననే గుండు చేపించినాం. ఇంకా ఈజీ అయిపోయింది అనమాట స్నానం చేపించడం. జుట్టున్నప్పుడు ఏంటంటే కొంచెం కష్టం, కళ్ళకి పోతుంది జుట్టు, అది ఇది సబ్బు పోతుంది. సో జుట్టున్నప్పుడు కన్నా గుండు చేపించినప్పుడు ఇంకా ఈజీ. సో గైస్, ఇట్లా ఏడుస్తున్నాడు చూడండి. ఏడవాడు మాశ్విక్ అయితే. ఏడ్చేటప్పుడు, స్నానం చేపించేటప్పుడు అంత ఏడవకుండా ఈజీగా ఎట్లా చేపించాలో మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు ఏడుస్తాడు అనుకోండి, వాడికి రాకుంటే. ఇప్పుడు కూడా ఏడుస్తాడు లేడు, కానీ కొంచెం సేపు అయితే ఏడుస్తాడు. సో ఇట్లా అనమాట. తర్వాత నేను మళ్ళీ వాటర్ పోస్తాను. కానీ రుద్దులు అనమాట. రుద్దితే మంచిగా గట్టిగా వాళ్ళ మసాజ్ చేసినట్టు మంచిగా పడుకుంటారు స్నానం చేయించిన తర్వాత. ఇట్లా పోస్తే వాటర్ నోట్లోకి పోతే అని భయం ఉంటుంది నాకు. అట్లా నేను ఇట్లా కూర్చోబెట్టి పోస్తాను అనమాట. ఫస్ట్ మూత చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. Hey.